రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అవకాశం కారణం ఈ యొక్క ములుగు నియోజకవర్గ ప్రజలు, ఈ ములుగు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా గెలిపించడంతో మరి గతంలో చూస్తే ట్రైబల్ అయితే ట్రైబల్ మినిస్టర్, ఉమెన్ అయితే ఉమెన్ అన్నట్టుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా కేటాయించి ఈ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఊరుకు రోడ్ వేయాలి, ప్రతి ఊర్లో మహిళా గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా శిశు సంక్షేమంలో చూస్తే మరి అంగన్వాడీస్ కానీ ఇతర అన్ని రకాలుగా ఉండేటువంటి దాదాపుగా ప్రతి ఇంటిని టచ్ చేసేటువంటి శాఖలో నేనున్నా. ఈ యొక్క పెద్ద బాధ్యతను నాకు కాంగ్రెస్ పార్టీ మరి పైనుంచి సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మిగతా సోదరులందరూ కూడా ఎంతో నమ్మకంతో రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. మరి ఈ ప్రాంతానికి తగ్గట్టుగా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఊరు ప్రతి పల్లె బాధలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా నాకు ఈ శాఖనిచ్చింది. ఈ శాఖకు వన్నె తేవాలంటే వాస్తవానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరికి వాళ్ళం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ప్రజల్ని బాగు చేయగలుగుతాం, ప్రజల్ని కష్టాల నుంచి బయటికి తీసుకురాగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా నా జిల్లా, నా నియోజకవర్గం అని నేను చెప్పుకున్నప్పుడు ఇది మనకు అందరూ తెలుసు వెనుకబడ్డ ప్రాంతం. ఇట్లాంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు కరోనా టైంలో మనం ఎక్స్పోజ్ చేస్తే చాలా మంది ఏమనుకున్నారు, ఒక ములుగే బాగా వెనుకబడి ఉందని అనుకున్నారు. కానీ ములుగులో కూడా అద్భుతమైనటువంటి కట్టడాలు, టూరిజము, నేషనల్ హైవే, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం సమ్మక్క సారలమ్మ, రామప్ప టెంపుల్, గోదావరి, అనేక వనరులు, లక్నవరం, ఇవన్నీ కూడా అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడటువంటి యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగం నాతో పాటు ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మనమంతా ఒక టీం, ఈ టీం మన ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఒక రోల్ మోడల్గా మనం ఇతర ప్రాంతాలకు అందరికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా పని చేస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మనలాంటి ప్రాంతాలలో సరైనటువంటి తిండి లేక, ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో లేదా వెనుకబడినటువంటి పేదలు ఉండేటువంటి వాళ్ళు, అట్టడుగు వర్గాలు, దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇట్లా గిరిజనులు, పేదలు, వాళ్ళకు సరైనటువంటి తిండి పెట్టుకోలేక కూడా పిల్లలకు రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాంటి దాన్ని కూడా మనము అధిరోహించి మంచి పౌష్టికమైనటువంటి ఆహారం ఇస్తేనే, పిల్లలు స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు మనం ఇచ్చేటువంటి చదువు కానీ లేదా సంస్కారం కానీ వాళ్ళు తీసుకోగలుగుతారు, రిసీవ్ చేసుకోగలుగుతారు. బలహీనంగా ఉంటే వాళ్ళ మైండ్ పనిచేయదు. కాబట్టి ఆ దిశగా కూడా ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని, ఇప్పుడు కూడా రాత్రే మరి అన్ని తెలిసినటువంటి వ్యక్తి కరుణ గారు కూడా మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కు వారు రావడం జరిగింది. మన వరంగల్ జిల్లాలో గతంలో జేసీగా, కలెక్టర్గా, మేడారం కానీ అన్ని రకాలుగా వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరం ఒక టీంలా పనిచేద్దామని తెలియజేస్తూ, ఈరోజు హాస్పిటల్లో చూసినాం, తల్లి బిడ్డకు పాలు ఇవ్వలేనటువంటి ఒక అచేతనమైనటువంటి ఒక అనారోగ్య పరిస్థితి, లేదా చేతగానితనంలో ఉంటుంది, లేదా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి బాడీలో, శరీరంలో ఉండేటువంటి రకరకాల తేడాలు ఉంటాయి, పాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కలెక్టర్ గారు మరి అదొక చొరవ తీసుకొని తను ఒక తల్లిగా అనుభవించిన బాధను ఈరోజు మిగతా పిల్లలకు, మిగతా తల్లులకు రావద్దని, ఎందుకంటే మనం బాధపడితే మనకు కొత్త ఆలోచనలు కూడా వస్తుంది, ఇతరుల బాధలను కూడా తీర్చగలుగుతాం. సో కలెక్టర్ గారిని కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ఈ యొక్క బిడ్డకు తల్లి ఒక్కొక్కసారి పాలు సతాగా ఇవ్వలేని పరిస్థితులలో ఎలా ఇవ్వగలుగుతాం? తల్లి అందుబాటులో లేకున్నా తల్లి పాలను మనం ఏ రకంగా తీసుకొని స్టోరేజ్ చేసి తల్లి బయటికి పోయినా, ఆఫీస్కి పోయినా బిడ్డకు మాత్రం తల్లి పాలే అందుతూ ఉంటాయి. అదొక, ఎందుకంటే డబ్బా పాలు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. కాబట్టి అదొక మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సైకిల్ ఖేలో ప్రోగ్రాం ద్వారా కూడా ఒక 15 మంది పిల్లలకు
మరి సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ఉమెన్ అండ్ చైల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రేమలత గారు ఇద్దరు ఉండే ఇంతకుముందు ప్రేమలత గారు ఒక మంచి ప్రోగ్రాం పెట్టి మరి పిల్లలకు కొన్ని సరుకులు సామాన్లు అదే విధంగా అంగన్వాడీ సెంటర్స్ కూడా రాబోయేటువంటి కాలంలో దివ్యాంగులకు వివిధ రకాల సహాయ కార్యక్రమాలు అందించడం కోసం మేమంతా అది ప్రణాళిక చేసుకుంటున్నాం. ఇంకా వచ్చిర్రు అప్గ్రేడేషన్, ఎందుకంటే 7,500 ఉన్నటువంటి జీతం 13,000కు పెంచుతూ మినీ అంగన్వాడీ సెంటర్స్గా 4,000 సెంటర్స్ దాదాపుగా మరి గ్రేడ్ చేయడం జరిగింది. వాటిని మెర్జ్ చేస్తూ మీకు ప్రమోషన్స్ లాగానే దాదాపుగా ప్రమోషన్స్ అనుకోవచ్చు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 14,000 ఖాళీలు ఈ రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్స్ ఖాళీలు ఉన్నాయి. తొందరలోనే వాటిని కూడా భర్తీ చేస్తాం. మా అంగన్వాడీ సోదరిమణులు కానీ ఆశా వర్కర్లు కానీ ఇంకా చాలా మంది ఇక్కడ రకరకాల సెక్షన్స్ ఉన్నారు. మీ ఆశలు ఆలోచన మీ అవసరాలను తీర్చే విధంగా మా ప్రతి అడుగు ఉంటుంది. మొన్ననే మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ప్రకటించినటువంటి తల్లి సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం ఏదైతే మహిళా మహాలక్ష్మి కింద దాంట్లో మొదటిది మరి ఆడవాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అక్కడక్కడ, కానీ కొన్ని ఇబ్బందులు నేను అసలే అడుగేయొద్దంటే కష్టం. దారెమ్మడి పోతుంటే ఇప్పుడు మనం తోపులు ఆడుకుంటాం, అటు ఇటు కింద పడుతుంటాం. కొన్ని ఎందుకంటే బస్సెస్ లేవనో లేకుంటే అక్కడిక్కడ ఇబ్బంది అనో కొన్ని ఉండొచ్చు. తల్లులందరూ అర్థం చేసుకొని ఇది నడుస్తుంటే అవసరాన్ని బట్టి ప్రణాళికబద్ధంగా ఇంకా మంచిగా ఆడవాళ్ళందరూ గమ్యాలు చేరే విధంగా, బయటికి తిరిగే విధంగా, బయటకు వచ్చే విధంగా పెరిగిన ఛార్జీలతో చాలా మంది తమ యొక్క కోరికలను తమ యొక్క అవసరాలను కూడా తగ్గించుకొని బతికారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా బిడ్డల దగ్గరికి, ఆ తల్లిగారింటికి లేకుంటే ఇంకో కాడికి కూడా వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులు కూడా బాధపడాల్సిందేం లేదు. ఆటో డ్రైవర్ల యూనియన్లతోటి మా మేనిఫెస్టో కమిటీ డిస్కస్ చేసి చర్చించి మరి ఇది చేస్తున్నామంటే కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రోజు కొంతమంది ఈరోజు ఇబ్బంది పడుతుండొచ్చు. మీకు ఇచ్చినటువంటి వాగ్దానం సంవత్సరానికి 12,000 డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు అది కూడా ఇస్తాం. రోడ్ ట్యాక్స్ కానీ ఇతర ఇబ్బందులు కానీ లేకుండా చేయాలన్నారు, అవి కూడా చేస్తాం. ఆటో డ్రైవర్లు కూడా, ఎందుకంటే ప్రతి ఇంట్లో మీ ఇంట్లో కూడా ఆడకూతుర్లు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటారు. కాబట్టి సహకరించాలి. మీ డిమాండ్స్ ఏమున్నా కూడా మేము తప్పకుండా సానుకూలంగా చేసి పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పుడు ఏదైతే సరుకుల పంపిణీ కానీ ఇతర ఎక్విప్మెంట్స్ కానీ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా నన్ను దీవించి మీ అందరి దీవెనలు అందించి గెలిపించిన మీ అందరికీ పేరు పేరున తలవంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్గానే ఉంటా. ఈ నియోజకవర్గమే నా కుటుంబం. ఇప్పుడు రాష్ట్రానికి కూడా నేను ఒక కుటుంబ సభ్యురాలుగానే పనిచేస్తా. కాబట్టి ముఖ్యంగా టీమ్ మెంబర్స్గా మనం ఎవరైతే ఉన్నామో, ఇప్పుడు జాతర ఉంది, మనకు టూరిజం ఉంది, ఇవన్నీ మనకు యునెస్కో ద్వారా గుర్తించబడ్డటువంటి రామప్ప టూరిస్టులు కూడా వస్తారు. ఇన్ ఫ్యూచర్లో మనం ఇంకా కొద్ది రోజుల్లో టూరిస్టు ఒక సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసుకొని 1-2 బస్సెస్ ఏర్పాటు చేస్తే ఇమీడియట్లీ నేను సజ్జనార్ గారితో కూడా మాట్లాడి ఎట్లా అనేది మీరు ఒకటి రూపొందించండి, ఎక్కడెక్కడ మనం విజిట్స్ పెడితే బాగుంటుంది అనేది. ఇంకా మనం రెస్టారెంట్స్ సంబంధించి కానీ వచ్చినటువంటి వాళ్ళకు మంచి ఫుడ్ కూడా అందిస్తే మన పిల్లలకు కొంత ఉద్యోగాలు దక్కుతాయి, వచ్చిపోయేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది, మనకు కూడా కొంత రాబడి కూడా ఉంటుంది. జిల్లా రాష్ట్ర ఆదాయంలో వెనుకబడి ఉన్నటువంటి జిల్లా 9 మండలాలతో ఉంది, ఇన్కమ్ వచ్చేది లేదు ఎక్కువ. కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి టూరిస్టులు మన ప్రాంతానికి వస్తుంటే ఇక్కడ చాలా మంది పిల్లలకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాబడి కూడా ఉంటుంది. కాబట్టి మన ములుగు ప్రాంతాన్ని ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. మేధావులు మీరందరూ చదువుకున్నటువంటి వాళ్ళే ఇక్కడ కలెక్టర్స్ కానీ ఆర్డీఓలు కానీ లేకుంటే అందరు ఉంటారు. మీతో పాటు ప్రజలు ఎవరు ఏ ఆలోచన ఇచ్చినా మన ములుగు జిల్లాకు ఇది ఇక్కడ ఈ ప్లేస్ లో ఇది పెడితే బాగుంటది,
ఈ రకంగా చేస్తే బాగుంటుందని ఏదైనా మేము కూడా ఫిర్యాదుల పెట్టె కూడా పెడతాం మా క్యాంప్ ఆఫీస్లో ఇప్పటి నుంచి. అదే విధంగా మీ సజెషన్స్ కూడా చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మొన్న అన్నారు, మేము ఒక మీటింగ్ పెడితే చాలా రోజులైంది మేము మాట్లాడి మా అభిప్రాయాలు చెప్పలేక అని. నా దగ్గర అంటే ఇక్కడ అని కాదు, స్టేట్ లెవెల్లోనే అభిప్రాయం ఉంది. అధికారులు పాపం వాళ్ళు ఎన్నో ఆలోచనలు ఆకాంక్షలతో ఉంటారు. కానీ ఎంతసేపు నా ఆలోచన మీ మీద రుద్దడం కాకుండా అందరిది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో మంచి బెటర్ ఆలోచన ఏదైతే ఉందో ఉపయోగపడేది దాన్ని మనం తీసుకొని మన ప్రాంతానికి తగ్గట్టుగా మనం డెవలప్ చేద్దామని తెలియజేస్తూ, మరి మన పక్క నియోజకవర్గం మన ములుగు జిల్లాలో కూడా ఉన్నది భద్రాచలం. వాళ్ళు కూడా పాపం వెనుకబడ్డటువంటి ప్రాంతము. అటు భద్రాచలం సైడ్ కొంత దేవస్థానం ఉంది కాబట్టి వాళ్ళు ఓకే, కానీ ఇటు ఈ మన ప్రాంతాలలో ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా నా శాఖ ద్వారా మన గవర్నమెంట్ ద్వారా తప్పకుండా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అంతరాలు లేనటువంటి అభివృద్ధి. ఒక ప్రాంతాన్ని బాగా డెవలప్ చేస్తే ఇంకో ప్రాంతంలో కనీసం పోవడానికి బస్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరం డెవలప్ అయినప్పుడే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందినట్టుగా మనం భావించబడుతుంది. అంతేగాని మా ఒక్కటి మీ ఒక్కటి, మీ ఊరు మా ఊరు అని కాకుండా మనం రాష్ట్రాన్ని యూనిట్గా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.